హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి 1 కేజీ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి కేజీ చికెన్ తెప్పించాను. మా అమ్మాయితో 1 కేజీ చికెన్ తీసుకొచ్చారు. దీన్ని మ్యాగ్నేట్ చేసుకున్నారండి. కేజీ చికెన్ దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసాను, ఒక పావు కప్పు పెరుగు వేసా, సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అంత వేసా. మన తగినంత చూసుకుని వేసుకోవడమే సాల్ట్. అల్లం పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్లు అంత అల్లం పేస్ట్ వేసా. పిల్లలు తినాలని చెప్పి స్పైసీ కూడా అంతగా వేయలేదు నేను. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా. బిర్యానీ మసాలాకేమో అన్నీ మామూలుగా పొడి చేయకోకుండా ఉన్నాయి వేస్తున్నా. అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన నూనె ఉంది కదా, ఆ నూనె కూడా పోతున్నాను అనమాట. కొద్దిగా ఈ మ్యాగ్నేట్ చేసే దాంట్లో కూరలో ఆయిల్ కొంచెం వేసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్ చేసి పక్కన పెట్టాగా ఒక 3 ఉల్లిగడ్డలు చేసాను అనమాట. ఇగో 2 చెక్క ముక్కలు 2 ఇంచులు, ఒక 6-7 లవంగాలు వేస్తున్నా. అనాస పువ్వు వేసా 2 మగ్గలు, షాజీరా 1 టేబుల్ స్పూను, జాపత్రి 2 మగ్గలు, మరాఠీ మొగ్గ వేస్తున్నా 4. ఈ మసాలాలు ఉన్నాయిగా, అందుకే చికెన్ మసాలాలు ఒక్కటే వేసా. ఇవన్నీ మాత్రం మిక్సీ పట్టకుండానే వేసా. ఇవన్నీ డైరెక్ట్ వేసేసా అనమాట. కరివేపాకు కొంచెం 4-5 పచ్చిమిరపకాయలు వేసి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది. పైన అన్నం పైన వేయటానికి కొంచెం ఉంచి కొంచెం ఏమో దీంట్లోనే వేసేసా. బాగానే వేగిని, ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వచ్చింది. ఇప్పుడు పుదీనా వేస్తున్నా. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొంచెం, ఒక పిడికిడు వేసాను అనమాట. ఇవన్నిటిని కలిసి కలుపుకుందాం. జాజికాయ వేసా, లాస్ట్కి గుర్తొచ్చింది, చేతిలో పట్టుకుని ఉన్నా. జాజికాయ కూడా ఒకటి వేసా అనమాట. అయితే ఇంకా ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నా నేను. ఇంకా పిల్లలకి స్పైసీ ఎక్కువ లేకుండా చేద్దామని చెప్పి ఇట్లా అన్నీ తక్కువ వేసే కారాలు. ఇది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఒక 1 అవర్ పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా రైస్కి ఎసరు పెడదాం రండి. ఈ 1 కేజీ రైస్ అన్నమాట, బాస్మతి రైస్. 1 కేజీ రైస్ కడుగుతున్నాం. కడిగి పక్కన పెడదాం. వీటిని పొయ్యి మీద ఎసరు పెడదాం. ఈ రైస్కి ఇక చికెన్ కూడా ఈ రైస్లో కూడా కొన్ని మసాలా దినుసులు వేసా. ఈ ఎసర్లో కూడా అది అనాస పువ్వు, షాజీరా, లవంగాలు అవి 2 వేసా, చెక్క ముక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి కొంచెం, బిర్యానీ ఆకు కూడా వేస్తా. బిర్యానీ ఆకు కూడా వేసా. ఇక ఈ కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని ఎసరు రానిద్దాం. ఒక 70% ఉడికించాలి కదా అన్నం. చికెన్ కూడా ఒక 70% ఉడికిద్దామని చెప్పి చికెన్ అవతల దాని మీద పెట్టా, మ్యాగ్నేట్ చేసిన దాన్ని. నాకు డైరెక్ట్ వేయటం నాకు భయం. అది ఎంతసేపు పెట్టాలి ఏంటనేది కొంచెం అది
ఉడుకుద్దా లేదా అని భయం వేసింది, పిల్లలు తినాలి కదా. దీన్ని కుక్ చేద్దామని చెప్పి కుక్ చేసా 70%. అవతల పొయ్యి మీద పెట్టి దీనికేమో ఎసరు వచ్చింది. సాల్ట్ వేసా అనమాట, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి ఇక ఆ రైస్ వేసేస్తున్నాం. కడిగి పెట్టుకుని పక్కన పెట్టాం కదా, ఆ రైస్ వేసేస్తున్నా. దీన్ని కూడా ఒక 70% ఉడకనిద్దాం. ఈ 2 కలిపి అప్పుడు దమ్ముకేసుకున్నాం. ఏముంది, నాకైతే ఎలా వచ్చు, మీకైతే ఎలా వచ్చో కామెంట్ చేయండి. ఎలా చేయాలో నేను కూడా నేర్చుకుంటా. నేనైతే ఏదో ఫోన్ చూసి చేసేస్తున్నా, ఎలా వచ్చిద్దో చూడాలి. ముందు ఆయిల్ వేద్దాం అనుకున్నా, వద్దులే నెయ్యి వేసా మళ్ళీ అడుగున లేయర్ వేసుకోవడానికి. కత్తి నెయ్యి వేసి అడుగున మాడకుండా. అన్నం ఉడికింది, 70% ఉడికింది రైస్. ఈ రైస్ తీసి లేయర్ వేసుకుని కింద దానిపైన మళ్ళీ 70% ఉడికిన చికెన్ కూడా లేయర్లుగా వేద్దామని చెప్పి ఈ గిన్నెకి వేసాం. మళ్ళీ వేరే గిన్నెకి నెయ్యి పెట్టి కొంచెం ఇప్పుడు సగం ఉడికింది కదండి చికెన్, ఇది తీసేస్తున్నాం. చిన్నపిల్లలు తినాలి కదా, బాగా ఉడకపోతే మళ్ళీ నాకు పిల్లలు ఎలా తింటారా అని చెప్పి ముందు ఇది కుక్ చేశాను. ఇది మా బాబు అయితే అసలు అక్కర్లేదమ్మా, డైరెక్ట్ వేసేయచ్చు అని చెప్పాడు. కుక్ అయ్యిద్ది అన్నాడు. నేనే పిల్లలు తినాలిగా అంటే సరే నువ్వు ఎట్ట చేసుకుంటే అటు చేసుకో అన్నాడు మళ్ళీ నన్ను. సరేలేని ఈ రకంగా చేసా. చూడండి ఈ చిన్న వీడియో మీరు కూడా. ఇంకో వరుస బియ్యం వేద్దాం. ఈ మాత్రం బాస్మతి రైస్ మాత్రం 2 years 3 years 4 years అట్లా ఓల్డే ఉండాలి. ఈ 2006 ఉంటే మాత్రం డేంజర్ వీటితో. ఈ 2 years అన్నా ఉండాలి ఓల్డ్. ఇండియా గేట్ అయితే బాగుంటుంది, మాకైతే దొరకలేదు, లూజే తెచ్చాము డిమార్ట్లో. పోయినసారి అయితే మా ఇంట్లో రైస్తోనే చేసా. ఈసారి బాస్మతి రైస్ తీసుకొద్దాం అని చెప్పి పిల్లల్ని పంపించా. వాళ్ళకి ఓల్డ్ రైస్ అయితే దొరకలేదంట, న్యూ రైసే ఉందని చెప్పారు. సర్లే తీసుకురండి, జాగ్రత్తగా వండుదాంలే అన్న. ఇక ఇట్లా చేశాను. కానీ చెరుసగం చికెను రైస్ చెరుసగం ఉంటేనే బాగుంటుంది. కేజీ రైస్కి కేజీ చికెన్, అదే 2 kg రైస్ ఎత్తే మళ్ళీ ఎక్కడో ఎత్తుకున్నట్టుంటుంది. మేము నలుగురమే కదా అని చేసుకున్నాం, సరిపోయిద్ది. అది అట్లా వచ్చింది గిన్నెకి. ఆ హెల్త్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి పైన వేసుకున్నా, చాలా బాగా వచ్చింది. చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు.